ఆంధ్రప్రదేశ్ డీడబ్ల్యూ సెట్ 2025కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే మనకు కామెంట్ సెక్షన్లో డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అనగా 10th జూన్ 2025 మనకు సంబంధించిన రిజల్ట్ అయితే డిక్లేర్ చేయాల్సి ఉంది. మీరు ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ షెడ్యూల్లో చూడొచ్చు. సో మనకు రిజల్ట్కి సంబంధించిన అప్డేట్ ఎక్కడ ఉంది అనేది. సో ఇక్కడ షెడ్యూల్ పైన క్లిక్ చేయగానే మనకు ఇక్కడ 10th జూన్ 2025 అనేది అయితే డిస్ప్లే అవుతుంది. మనకి ఈ యొక్క 10th జూన్ 2025 సో మనకు సంబంధించి ఏపీ డీడబ్ల్యూ సెట్ యొక్క రిజల్ట్ అయితే డిక్లేర్ చేయాల్సి ఉండే, బట్ ఇప్పటి వరకు రిజల్ట్ అయితే డిక్లేర్ చేయలేదు. ఈ టాపిక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ నేను ఆల్రెడీ ఆఫ్టర్నూన్ 12 PM ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో మనకు సంబంధించి డీడబ్ల్యూ సెట్ యొక్క రిజల్ట్ డిక్లేర్ చేస్తున్నారు ఈరోజు అన్నట్టుగా. సో ఆ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటి అంటే, సో మనకు ఈ 11 AM నుంచి 12 PM మధ్య ఒక 3-4 కామెంట్స్ అయితే రావడం జరిగింది. సార్ మనకు సంబంధించిన రిజల్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఉంది, అండ్ బట్ మేము క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయితే రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ అండ్ అదేవిధంగా ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అంటే ఏంటి సార్, మేము ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటూ ఒక 3-4 కామెంట్ చేయడం వల్ల సో విత్ ఇన్ టైంలో నేను లాగిన్ అయ్యి చూశాను. సో అప్పుడు పాస్వర్డ్ అడిగింది. పాస్వర్డ్ అడిగితే నేను వెంటనే ఇక్కడ ఉన్న హెల్ప్ లైన్ నెంబర్కి అయితే కాల్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి నేను అడగడం జరిగింది. సో మనకు సంబంధించి ఈ యొక్క ఏపీ డీడబ్ల్యూ సెట్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా లేదా ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేస్తున్నా కూడా పాస్వర్డ్ అడుగుతుంది సార్, దానికి సొల్యూషన్ ఏంటి అని అడిగితే, సో పాస్వర్డ్ అనేది ఇప్పుడు అడుగుతుందండి. మీరు 2 PM తర్వాత మీకు సంబంధించిన రిజల్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి డీటెయిల్స్ ఎనేబుల్ అవుతాయని సార్ అయితే చెప్పడం జరిగింది. అతనితో మాట్లాడిన ఆడియో క్లిప్ ఏదైతే ఉంటుందో ఈ వీడియోలో నేను యాడ్ చేస్తాను. సో మీరు ఒకసారి వినండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్కి కాల్ చేసి అయితే కనుక్కోండి. రిజల్ట్కి సంబంధించిన రీజన్స్ అయితే వాళ్ళు చెప్తారు. మిమ్మల్ని ఎందుకు కాల్ చేయమంటున్నాను అంటే, సో మనకు కామెంట్ సెక్షన్లో డిఫరెంట్ కామెంట్ చేస్తున్నారు. మేము కాల్ చేసి మీకు అప్డేట్ ఇచ్చాము, సో అది పాజిటివ్ వేలో తీసేసుకోవాలి. బట్ మీరు వ్యూస్ కోసం లైక్స్ కోసం ఇలాంటివి చేస్తున్నారని చెప్పేసి సమ్ ఆస్పిరెంట్స్ కామెంట్ చేయడం జరిగింది. సో నాకు అది పెద్దగా నచ్చలేదు. మీరు ఏం చేయండి అంటే ఆ నెంబర్కి మీరే కాల్ చేసి అప్డేట్ ఏంటి అనేది మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మేము మీకు అందించాము. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి, ఇప్పటివరకు మా ఛానల్లో ఎటువంటి ఫేక్ అప్డేట్ అయితే ఉండదు. అండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మేము వీడియో చేయము ఆ టాపిక్స్ పైన. సో లిటిల్ బిట్ డిలే చేసి ఈరోజు మాకు 3కి తెలిస్తే దాన్ని 4కి 4:30 PMకి 5కి అలా లేట్గా చేస్తాం వీడియోస్ కూడా. ఎందుకంటే కొన్నిసార్లు సర్వర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదర్ థింగ్స్ ఉంటాయి కాబట్టి. సో ఆస్పిరెంట్స్కి వేరేలాగా అనిపిస్తుంది, వాళ్ళు వెయిట్ చేసి ఉంటారు కాబట్టి. సో మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సో ఇక్కడ ఈ నెంబర్కి అయితే కాల్ చేసి అప్డేట్ అయితే తెలుసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ఎనీవే రిజల్ట్ వచ్చిన తర్వాత మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. హలో చెప్పండి సార్, ఏపీ డీడబ్ల్యూ సెట్కి సంబంధించి రిజల్ట్ వెరిఫై చేసుకోవాలంటే పాస్వర్డ్ అడుగుతుంది సార్. మధ్యాహ్నం 2 గంటలకి అప్లోడ్ పాస్వర్డ్ అప్పుడు ఏమి ఇవ్వాలి సార్? మరి అప్పుడు వస్తుందా సార్? ఓకే సార్, అదే డౌట్ ఉండే. మేము అప్లికేషన్ చేసేటప్పుడు ఏమి ఇవ్వలేదు అని. సరే. థ్యాంక్ యూ సార్.